అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ యొక్క రచయిత పేరు క్రాంతి గారు. ఇక స్టోరీలోకి వెళితే, జైల్లో 4 గోడల మధ్య ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంది ఒక అమ్మాయి. చూడడానికి చాలా అమాయకంగా ఉన్నారు. మీరేంటి ఇక్కడికి వచ్చారు అంటూ ఆమెని పలకరించింది తోటి మహిళా ఖైదీ. అమ్మాయిని కదా, అమాయకంగానే కనిపిస్తాను. అందుకే కదా ఈ సమాజానికి అలుసు. మీరు చెప్పింది నిజమే. అమ్మాయిలందరూ ఈ సమాజానికి అమాయకంగానే కనిపిస్తారు. అందుకేనేమో ఈ అమాయకురాలి మెడలో చిన్న వయసులోనే 3 ముళ్ళు వేసి, ఆ తర్వాత కడుపులో 3 బిడ్డల్ని వేసి, ఇంకొకరి మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు నా మొగుడు. అమాయకురాలిని కదా, కత్తిపీటతో నా మొగుడి పీక కోశాను. వాడేమో చచ్చి సుఖాన్ని అనుభవిస్తున్నాడు. నేనేమో వాణ్ణి చంపి ఈ జైల్లో నరకం అనుభవిస్తున్నాను అంటూ తన గతం గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది ఆ మహిళా ఖైదీ. మీరేం బాధపడకండి, అలాంటి వారిని చంపి మీరు చాలా మంచి పని చేశారు అంటూ ఆమెని ఓదార్చింది ఆ అమ్మాయి. నా పేరు దేవి. ఇంతకు మీ పేరేంటి? మీరు ఇక్కడికి రావడానికి గల కారణమేంటి అంటూ ఆమె గతాన్ని ప్రశ్నించింది ఆ మహిళా ఖైదీ. నా పేరు సీత. కానీ ఈ సమాజం దృష్టిలో 4 మగాళ్ళని చంపిన సింగిల్ సీత అంటూ తను జైలుకు రావడానికి గల కారణాన్ని, తన గతాన్ని వివరిస్తుంది సింగిల్ సీత. సీత గతం: మొదటిసారిగా పై చదువుల కోసం పట్నం చేరింది సీత. ఇంటర్మీడియట్ వరకు తన చుట్టుపక్కల ఉన్న ఊర్లలోనే చదివిన సీత డిగ్రీ కోసం పట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చేరింది. పట్నం వాతావరణం అంతా సీతకి చాలా కొత్తగా అనిపించేది. లంగా ఓణీ వేసుకుని, నూనె అంటుకున్న తలకి 3 మూరల మల్లెపూలు పెట్టుకుని, మధ్యాహ్నం తినడానికి పప్పన్నం, పెరుగన్నం పెట్టుకుని పట్నం వచ్చిన సీతకి జీన్సులు, టీషర్ట్లు వేసుకున్న ప్రతి అమ్మాయి ఎంతో విచిత్రంగా కనిపించేది. కాలేజీలో ఉన్న మిగతా అమ్మాయిలతో ఇమడలేక, పట్నం వాతావరణం సరిపోక కాలేజీకి రావడానికి ప్రతిరోజు ఎంతో ఇబ్బంది పడేది సీత. అలా ఒకరోజు మధ్యాహ్నం ఒంటరిగా కూర్చుని భోజనం చేస్తున్న సీత వద్దకు వచ్చి, ఏంటి సీతా మహాలక్ష్మి గారు, ఒంటరితనం, మౌనం రెండూ మీ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా, ఎప్పుడూ వాటితోనే కాలం గడుపుతుంటారు అంటూ సీతని పలకరించాడు ఒక అబ్బాయి. వెంటనే మూతి ముడుచుకుని ముఖం తిప్పుకుంది సీత. అయ్యో, నేను జైలు నుండి విడుదలైన ఖైదీని కాదండి, మీతో పాటు చదివే తోటి విద్యార్థిని. నాతో మాట్లాడటానికి భయమెందుకు అంటూ సీత ముందుకు వచ్చాడు ఆ అబ్బాయి. చూడండి, మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను. అంతవరకే నా పని. ఇలాంటి పనికి మాలిన మాటలు నాకొద్దు అంటూ అతని ముఖం మీదే చెప్పింది సీత. చూడండి సీత గారు, కేవలం చదువుకోవడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఇది కాలేజ్. ఇక్కడ చదువులుంటాయి, నలుగురితో పరిచయాలు ఉంటాయి. ఆ నలుగురితో 4 మాటలు మాట్లాడితేనే కదా చదువుతో పాటు సమాజం గురించి కూడా తెలిసేది. ఇక్కడ ఎవ్వరూ మీకు శత్రువులు కాదు. మీకు ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న స్నేహితులు ఉన్నారు. ముందు మీరు మీ భయాన్ని వదిలి అందరితో పాటు ఆనందంగా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ కాలేజీ జీవితం ఒక అద్భుతం, ఎప్పటికీ తిరిగి రాని ఒక అద్భుతం. కాబట్టి మీకున్న భయంతో ఈ విలువైన కాలాన్ని వృధా చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. ఆ క్షణం నుండి సీత మనసులో ఆ అబ్బాయి చెప్పిన మాటలే మెదులుతున్నాయి. ఈ అబ్బాయి ఎవరో మంచివాడిలా ఉన్నాడు, ఇతనితో స్నేహం చెయ్యొచ్చా అంటూ తన మనసుని పదే పదే ప్రశ్నిస్తుంది సీత. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళగానే కాలేజీలో జరిగిందంతా తన తల్లికి చెప్పింది. చూడమ్మా సీత, జాగ్రత్తగా ఉండడం తప్పేమీ కాదు. అలాగని అతి జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది కాదు. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే. వాళ్ళంతా నీ శత్రువులు కాదు, నీ తోటి విద్యార్థులు. నువ్వు ముందు ఆ భయాన్ని వదిలేసి వాళ్ళ అందరితో కలిసిపో అంటూ తన కూతురికి ధైర్యం చెప్పింది సీత తల్లి. కాలేజీలో ఆ అబ్బాయి చెప్పిన మాటలు, ఇప్పుడు తన తల్లి చెప్పిన మాటలు వినగానే సీతకి కొంచెం ధైర్యం వచ్చింది. అదే ధైర్యంతోనే మరుసటి రోజు కాలేజీకి వెళ్ళింది. బస్సు దిగి అలా నడుస్తూ వెళ్తుంది సీత. అంతలో, ఏంటి సీత గారు, ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నారు అంటూ పలకరించాడు నిన్న సీతకి ధైర్యం చెప్పిన ఆ అబ్బాయి.
మీ పేరేంటి అంటూ నవ్వుతూ అడిగింది సీత. మీరు భలే తమాషా చేస్తారు సీతగారు. ఒకే క్లాస్లో ఉంటూ నా పేరేంటో తెలియదా? తెలుసు వినోద్ గారు, అయినా ఒకసారి మీ నోటితో విందాం అని అడిగాను. అబ్బో, బయటికి కనిపించరు కానీ మంచి చమత్కారే ఉంది మీలో. నేనే కాదు, అమ్మాయిలందరూ కొన్ని విషయాలు తెలిసినా కూడా తెలియనట్టే ఉంటాము అంటూ నవ్వింది సీత. సరే సరే, ఏది ఏమైనా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి మీరు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. రండి, మీకు మా బ్యాచ్ని పరిచయం చేస్తాను అంటూ సీతని తీసుకెళ్ళి తన మిగతా క్లాస్మేట్స్ అందరికీ పరిచయం చేశాడు వినోద్. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న సీత ఒక్కసారిగా అందరూ పరిచయం అవ్వగానే ఇన్ని రోజులు మనసులో దాగి ఉన్న మాటలన్నీ ఒకేసారి మాట్లాడేసింది. అలా ఆ రోజు నుండి తన క్లాస్మేట్స్ అందరితో కలిసిపోయి ఎంతో సంతోషంగా ఉండేది సీత. ఇన్ని రోజులు తన భయం వలన ఎంతో ఇబ్బందిగా అనిపించిన కాలేజీ జీవితం ఒక్కసారిగా తనకు స్వర్గంలా కనిపిస్తుంది. ఎంతలా అంటే ఇంటికి కూడా వెళ్లకుండా కాలేజీలోనే ఉండాలనిపించేంతగా. దీనికంతటికీ కారణం వినోద్ కావడంతో అతనికి తెలియకుండానే వినోద్కి తన మనసులో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది సీత. వినోద్ కూడా సీతకి ఏ అవసరం వచ్చినా వెంటనే తీర్చేవాడు. అలా ఇద్దరు మంచి స్నేహితులైపోయారు. క్రమక్రమంగా సీత పట్నం వాతావరణానికి అలవాటు పడడం నేర్చుకుంది. కొన్ని రోజుల తర్వాత కాలేజీ వార్షికోత్సవ ఏర్పాట్లు అన్నీ చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. కాలేజ్ డేకి అందరూ చీరలు, లంగా ఓణీలు వేసుకుని సంప్రదాయంగా రావాలని డిసైడ్ అయిపోయారు. కానీ మన సీతకి మాత్రం జీన్స్, టీషర్ట్లో రావాల్సిందిగా ఒక మెలిక పెట్టారు. సీత, నువ్వు ప్రతిరోజు లంగా ఓణీలోనే వస్తావుగా, కాబట్టి కాలేజ్ డే రోజు కూడా అలానే వస్తే ప్రత్యేకత ఏముంది? ఆ రోజు మేము నీలాగా వస్తాము, నువ్వు మాలాగా రావాలి అంటూ క్లాస్లో ఉన్న అమ్మాయిలంతా ఒకే వాట మీద నిల్చున్నారు. బాబోయ్, జీన్స్లోనా? నా వల్ల కాదు అంటూ తెగ సిగ్గుపడిపోయింది సీత. హలో, అంత లేదు, నువ్వు జీన్స్లో రావాల్సిందే అంటూ పట్టుపట్టారు మిగతా అమ్మాయిలంతా. సరే సరే, తను జీన్స్లోనే వస్తుంది అంటూ సీత తరపున హామీ ఇచ్చాడు వినోద్. వినోద్ ఆ మాట చెప్పగానే సీతకు ఇక మాటలు రావడం లేదు. సరే అన్నట్టు తల ఊపింది. అబ్బో, మేము ఇంతసేపు బతిమిలాడినా మాతో వాదించింది. ఆయన గారు ఒక్క మాట చెప్పగానే అమ్మాయి గారికి నోట్లో ఒక్క మాట కూడా రాలేదు అంటూ సీతని ఆట పట్టించారు అక్కడున్న వారంతా. వారి మాటలను పట్టించుకోకుండా వినోద్ వైపుకు చూసి నవ్వు నవ్వింది సీత. సీత నవ్వు వెనుకున్న అర్థం, పరమార్థం తెలిసిన వినోద్ కూడా ఆమెను చూస్తూ అలా నవ్వుతూ ఉండిపోయాడు. ఆ రోజు సాయంత్రం సీత, నీ అనుమతి లేకుండా వారి ముందు అలా చెప్పినందుకు నా మీద కోపం వచ్చిందా అని అడిగాడు వినోద్. నీకు నన్ను జీన్స్లో చూడాలని ఉందా వినోద్? నీకు ఇష్టం లేకపోతే వద్దు సీత, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే వినోద్ అని సీత చెప్పగానే వినోద్ తెగ సంబరపడిపోయాడు. సీత, పద, ఇప్పుడే షాప్కి వెళ్ళి నీకు జీన్స్ కొందాం. అమ్మో, ఇప్పుడా? నాకు బస్కి టైం అవుతుంది వినోద్. ఏం పర్లేదు, కావాలంటే నేనే నిన్ను బైక్లో డ్రాప్ చేస్తాను. వద్దు వినోద్, నలుగురు చూస్తే బాగోదు. ఆ నలుగురు 4 మాటలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వారి గురించి ఆలోచించొద్దు సీత, పద అని వినోద్ చెప్పగానే వినోద్కి నో చెప్పలేక తనతో పాటు షాపింగ్కి వెళ్ళింది సీత. బజారులో ఉన్న పెద్ద పెద్ద బట్టల దుకాణాలు చూడగానే నోరు వెళ్ళబెట్టుకుని అలాగే చూస్తూ నిల్చుంది సీత. సీత, ఏంటి అలా చూస్తున్నావు? రా, లోపలికి వెళ్దాం అంటూ సీత చెయ్యి పట్టుకున్నాడు వినోద్. వినోద్, ఇంత పెద్ద షాప్కా? నాతో అన్ని డబ్బులు లేవు. నిన్ను షాపింగ్కి తీసుకువచ్చింది నీతో ఖర్చు పెట్టడానికి కాదు, రా వెళ్దాం అంటూ సీతని తీసుకొని షాప్లోకి వెళ్ళాడు వినోద్. సీత, నీకేం కావాలో తీసుకో అని చెప్పి పక్కన నిల్చున్నాడు వినోద్. జీన్స్ గురించి నాకు పెద్దగా తెలియదు, నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చెయ్యి అని చెప్పింది సీత. నేను ఏది చూపిస్తే అది వేసుకుంటావా అని అడిగాడు వినోద్. వేసుకుంటాను అని అమాయకంగా సమాధానం చెప్పింది సీత. అయితే ఇది వేసుకో అంటూ ఒక చిన్న జీన్స్ షార్ట్ని చూపించాడు. ఛీ, పో వినోద్ అంటూ సీత సిగ్గుపడుతుంది. సరే సరే, త్వరగా కానివ్వు, మళ్ళీ చీకటి పడుతుంది అని చెప్పాడు వినోద్. ఇద్దరూ కలిసి ఒక డ్రెస్ సెలెక్ట్ చేశారు. అది ఇద్దరికీ నచ్చడంతో అదే డ్రెస్ని ప్యాక్ చేసుకుని అక్కడి నుండి బయలుదేరారు వినోద్ మరియు సీత.
అప్పటికి చీకటి పడిపోయింది. అందులోనూ చలికాలం. సీత వాళ్ళది పల్లెటూరు కావడంతో సరైన రోడ్లు కూడా లేవు. చిమ్మ చీకట్లో ఎముకలు కొరికే చలిలో ఇద్దరూ కలిసి బైక్ మీద వెళుతున్నారు. చలిగాలి మరింత తీవ్రతరం కావడంతో కొంచెం ముందుకు జరిగింది సీత. బైక్ డ్రైవ్ చేస్తున్న వినోద్ కూడా చలికి వణికిపోతున్నాడు. వెనుక నుండి కాస్త సీత స్పర్శ తగలగానే వినోద్ కూడా కొంచెం వెనక్కి జరిగాడు. ఇప్పుడు ఆ ఇద్దరి తనువుల్లో చలి తగ్గాలంటే వేడి కాచుకోవాలి. ప్రకృతి కూడా ఆ సన్నివేశమే కోరుకుంటుంది. శీతాకాలపు చిరుగాలి తనువు తాకుతుంటే మబ్బుల మాటన దాగి ఉన్న వెన్నెలమ్మ తొంగి చూస్తుంటే ముందున్న వినోద్ని వెనుక నుండి అమాంతం హత్తుకుంది సీత. వణుకు పుట్టించే చలిలో వేడి పుట్టించే చలిమంట ముందు కూర్చుని వెచ్చగా చేతులు కాచుకుంటే ఎంతటి హాయిగా ఉంటుందో అంతటి అనుభూతిని పొందుతుంది సీత. ఇక మన వినోద్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. చలి చెంత చేరగానే చలి దూరమైపోయింది. బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి ఓల్డ్ మెలోడీ సాంగ్ వేసుకుని తెగ మురిసిపోయాడు వినోద్. అంతలోనే సీత వాళ్ళ ఊరు వచ్చేసింది. ప్రయాణం స్వర్గమైతే గమ్యం ఎప్పుడూ చిన్నదే అవుతుంది. అదే మాటని తన మనసులో అనుకుని సీతని తన ఊర్లో దించేశాడు వినోద్. ఆ క్షణం వినోద్ని విడిచి వెళ్ళడానికి సీత మనసు అస్సలు ఒప్పుకోలేదు. వినోద్, ఇంత చలిలో ఒక్కడివే వెళ్తావా అని దీనంగా అడిగింది సీత. లేదు, వెనుక నువ్వు కూర్చున్నట్టు ఊహించుకుంటూ వెళ్తాను అని చిన్నగా నవ్వాడు వినోద్. జాగ్రత్త వినోద్, ఉంటాను అని చెప్పి అక్కడ నుండి వెనుతిరిగింది సీత. సరే సీత అని చెప్పి బైక్ స్టార్ట్ చేయబోయాడు వినోద్. అంతలోనే వెనక్కి పరిగెడుతూ వచ్చి వినోద్ ముందు నిలుచుంది సీత. సీత, ఏమైంది అంటూ కంగారుగా అడిగాడు వినోద్. సీత ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమాంతం వినోద్ పెదాలను అందుకుని ఆ చల్లటి వాతావరణంలో వెచ్చటి శ్వాసని వదులుతూ వినోద్ పెదాలని తన పెదాల మాటన బంధించి నెమ్మదిగా బైక్ ఎక్కి వినోద్ వైపుకు తిరిగి కూర్చుంది సీత. పల్లెటూరు, అందులోనూ చలికాలం కావడంతో ఊరి జనమంతా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. ఏకాంత సమయం, మంచు కురుస్తున్న క్షణం, కోరుకున్న వ్యక్తి ఎదురుగా ఉంటే దాగున విరహం, మొదటి ముద్దు 7 జన్మల వరకు గుర్తుండేలా ఆ క్షణాన్ని తమ సొంతం చేసుకున్నారు సీత మరియు వినోద్. నెమ్మదిగా బైక్ మీద నుండి దిగి వినోద్, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి మొగ్గలేసిన సిగ్గుతూ నవ్వుతూ వెళ్ళింది సీత. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని తలుచుకుంటూ తన తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు వినోద్. మొదటి ముద్దు అనుభవాన్ని తలుచుకుంటూ తెగ మురిసిపోతుంది సీత. అంతలోనే, అమ్మా సింగిల్ సీత, రేపటితో నీ రిమాండ్ గడువు ముగుస్తుంది. నిన్ను రేపు కోర్టులో హాజరుపరుస్తున్నాము అని చెప్పింది జైలర్. జైలర్ చెప్పిన మాటలకి అలాగే మేడం అంటూ తలూపింది సీత. ఏంటమ్మా ఇదంతా నీ ప్రేమ కథ, వింటుంటే ఎంతో ముచ్చటేస్తుంది. అలాంటి అబ్బాయిని పక్కన పెట్టుకుని నువ్వు ఇలా హత్య కేసులో ఈ జైల్లో ఉండడం ఏమిటి? నువ్వు నలుగురిని చంపావంటే అసలు నమ్మశక్యంగా లేదు అంటూ ఆశ్చర్యపోయింది తోటి మహిళా ఖైదీ దేవి. నేను చంపిన నలుగురిలో వినోద్ కూడా ఉన్నాడు అని సీత చెప్పగానే ఒక్కసారిగా స్తంభించిపోయి నోరు వెళ్ళబెట్టుకుంది దేవి. ఏంటి సీత, నువ్వు వినోద్ని చంపడం ఏమిటి? అసలు ఆ 4 హత్యలు చేయడానికి గల కారణం ఏమిటి అంటూ ఎంతో ఆతృతగా అడిగింది దేవి. చెప్పాను కదా అక్క, అమ్మాయిలు అమాయకురాల్లా కనిపిస్తే అలసుగా తీసుకుంటారు ఈ మగాళ్ళు అంటూ తన గతంలోకి వెళ్ళింది. సీత కాలేజీ వార్షిక దినోత్సవం జరుగుతుంది. అనుకున్నట్టుగానే అమ్మాయిలు అందరూ చీరలు, లంగా ఓణీలు వేసుకుని సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇక అందరి కళ్ళు సీత కోసమే వేచి చూస్తున్నాయి. వినోద్ అయితే మొన్న జరిగిన ముద్దు సన్నివేశం నుండి ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నాడు. అలా అందరూ వేచి చూస్తుండగా కాలేజీలో అడుగుపెట్టింది సీత. టైట్ జీన్స్, షార్ట్ టీషర్ట్ వేసుకుని లూజ్ హెయిర్తో అలా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ వస్తున్న సీతను చూడగానే ఒక్కసారిగా అందరూ స్తంభించిపోయారు. వావ్ సీత అంటూ నోళ్ళు వెళ్ళబెట్టారు మిగతా అమ్మాయిలంతా. ఇక మన వినోద్ అయితే నోరు తెరుచుకొని అలానే చూస్తూ ఉండిపోయాడు. అలా అందరూ తననే చూస్తుండడంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ నేరుగా వినోద్ వద్దకు వెళ్ళింది సీత. వినోద్, ఏంటి అందరూ అలా చూస్తున్నారు అంటూ అమాయకంగా అడిగింది. చూడరా మరి, ఆ అమాయకపు సీత అందగత్తె సీతలా మారితే చూడకుండా ఎలా ఉంటారు? చి పో వినోద్, నువ్వు కూడా వాళ్ళలాగే చేస్తున్నావు. హే నిజం సీత, ఈ డ్రెస్లో చాలా అంటే చాలా బాగున్నావు. ఇక చాలే వినోద్, అందరూ మన వైపే చూస్తున్నారు.
సరే సరే, వెళ్ళి వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడు, లేకపోతే మన మీదకి యుద్ధానికి వస్తారు. సరే అంటూ అక్కడున్న అమ్మాయిల గుంపు వద్దకు చేరుకుంది సీత. ఏంటమ్మా సీతామహాలక్ష్మి, ఏమంటున్నాడు మీ సారు అంటూ సీత మీద మాటల యుద్ధం మొదలుపెట్టారు అక్కడున్న వారంతా. మీరందరూ ఈ లంగావోణీల్లో చాలా అందంగా ఉన్నారంట, అదే మాట మీతో చెప్పమన్నాడు అంటూ తెలివిగా సమాధానమిచ్చింది సీత. అబ్బో, తెలివితో పాటు వెటకారం కూడా పెరిగింది అమ్మాయికి. నిజం, మీరంతా ఈ సాంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా ఉన్నారు. నేను చూడు ఈ జీన్స్లో ఎంత చండాలంగా ఉన్నానో. నువ్వెలా ఉన్నా మీ అయ్యగారు నిన్ను ఎత్తుకొని తిరుగుతారులే. హే ఆపండి బాబు, వెళ్ళి ప్రోగ్రాం ఎంజాయ్ చేద్దాం పదండి అంటూ అందరినీ తీసుకెళ్ళింది సీత. అందరితో పాటు కలిసి కేరింతలు కొడుతూ నానా హంగామా చేస్తూ ప్రోగ్రాంని తెగ ఎంజాయ్ చేస్తున్న సీతని చూస్తూ మురిసిపోతున్నాడు వినోద్. ప్రోగ్రాం అయిపోగానే సీతని బస్ ఎక్కించడానికి వెళ్ళాడు. వినోద్, ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నిన్ను ఇలా చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సీత. ఇలా అంటే ఈ డ్రెస్లోనా? కాదు, నువ్వు ఇలా నవ్వుతూ ఉండడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అంటాడు వినోద్. నువ్వు పక్కన ఉంటే చాలు, నా సంతోషం నాతో ఉన్నట్టే. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా సీత వెళ్లాల్సిన బస్సు వచ్చేసింది. సరే వినోద్, ఇక నేను వస్తాను అంటూ బస్ ఎక్కింది సీత. 2 సంవత్సరాల తర్వాత గడిచిన కాలంతో పాటు తమ ప్రేమ ప్రయాణాన్ని సాగించిన సీతా వినోదులు ఈ 730 రోజుల ప్రయాణంలో మరింత దగ్గరయ్యారు. ఎప్పటిలాగానే కాలేజ్ అయిపోగానే బస్టాప్ వద్ద మాట్లాడుతూ నిల్చున్నారు వినోద్ మరియు సీత. సీత, రేపు మనం ఒక కొత్త చోటికి వెళ్తున్నాం కాబట్టి నువ్వు రేపు జీన్స్ వేసుకుని రావాలి అని చెప్పాడు వినోద్. ఏంటి వినోద్, ఏదైనా విశేషమా లేక ఏదైనా పార్టీనా? రేపు చెప్తాను సీత, నువ్వు కాస్త త్వరగా వచ్చేయి. సరే వినోద్ అంటూ తలూపుతుంది సీత. అంతలోనే బస్సు కూడా రావడంతో ఇక బయలుదేరి వెళ్ళింది. మరుసటి రోజు సీత కోసం కాలేజీ గ్రౌండ్లో వేచి చూస్తూ కూర్చున్నాడు వినోద్. అంతలోనే వినోద్ చెప్పినట్టుగానే జీన్స్ వేసుకుని వచ్చింది సీత. ఏంటి వినోద్, నా కోసమే వెయిట్ చేస్తున్నావా? హా, రా కూర్చో అంటూ బైక్ స్టార్ట్ చేశాడు వినోద్. ఎక్కడికి వినోద్? నిన్న చెప్పాను కదా బయటికి తీసుకెళ్తా అని. అదే ఎక్కడికి? నువ్వు ముందు కూర్చో సీత. సరే పద అంటూ బైక్ ఎక్కింది సీత. వినోద్ నేరుగా ఒక ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఆపాడు. వినోద్, ఎవరిది ఈ ఇల్లు అని అడిగింది సీత. నువ్వు రా చెప్తా అంటూ సీత చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు వినోద్. ఇంట్లోకి వెళ్ళగానే వినోద్ ఫ్యామిలీ ఫోటో చూసి సీత ఆశ్చర్యపోతూ, వినోద్, ఇది మీ ఇల్లా? మరి చెప్పనే లేదు అని అంది సీత. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అంటూ సీత నడుము మీద చెయ్యి వేసి తన వైపుకు లాక్కున్నాడు వినోద్. వదులు వినోద్, మీ పేరెంట్స్ వస్తే బాగోదు అంటూ వినోద్ చేతుల్ని తీసేసింది సీత. హే డార్లింగ్, ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు, అందరూ ఊరెళ్ళారు, అందుకేగా ఇలా ప్లాన్ చేశా. ఆ కాలేజీలో అయితే అసలు మనకి ప్రైవసీనే దొరకదు అంటూ సీతని వెనుక నుండి వాటేసుకున్నాడు వినోద్. నువ్వు బాగా ముదిరిపోయావు వినోద్, అయినా మనం ఇలా కలుసుకోవడం తప్పు అంటూ వినోద్ వైపుకు తిరిగింది సీత. సీతామహాలక్ష్మి, కొద్దిసేపు ఈ తప్పులు పక్కన పెట్టి నీతో ఈ రోజంతా ఏకాంతంగా గడపాలని ఉంది అంటూ సీతని తన కోగిట్లో బంధించాడు వినోద్. ఏకాంతంగా అంటే ఎలా వినోద్ అని అమాయకంగా అడిగింది సీత. అంటే ఈ ఒక్కరోజు మనం భార్యాభర్తలమనుకో. అనుకోవడం ఎందుకు వినోద్, నా మెడలో తాళి కట్టు, ప్రతిరోజు నీ భార్యలా నీ పక్కనే ఉంటాను, అప్పుడు మనం ఎలా ఉన్నా తప్పు కాదు. ఆ మాట వినగానే వినోద్కి కొంచెం కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు సీత, నేను నిన్ను పెళ్లి చేసుకోనని నీతో చెప్పానా? అలా కాదు వినోద్, పెళ్ళి కాకుండా మనం ఇలా గడపడం తప్పు అని చెప్తున్నా. సరే సీత, నీ ఇష్టం అంటూ అసహనంతో కొంచెం దూరం జరిగాడు వినోద్. ఏంటి వినోద్, అలిగావా అంటూ వినోద్ వద్దకు వెళ్ళింది సీత. హా, అవన్నీ నీకెందుకులే కానీ కాలేజీకి వెళ్దాం పద అంటూ ముఖం తిప్పుకున్నాడు వినోద్. ఎందుకు వినోద్ అలా ఉన్నావు? నీకు కావలసింది నాతో సుఖమా లేక నాతో జీవితమా? నాకు నీ అంత తెలివిగా మాట్లాడడం రాదులే సీత. అయినా నేను కోపంగా ఉంటే నీకెందుకు, బాధగా ఉంటే నీకెందుకు? ఇక నుండి నాతో నీకు అనవసరం.
సరే వినోద్, నీకు కావాల్సింది నా సుఖం తప్ప నా ప్రేమ కాదు. కానీ నాకు కావాల్సింది అది కాదు, నీతో జీవితం. నువ్వు నా మెడలో తాళి కట్టేంత వరకు మన మధ్య అది మాత్రం జరగదు అంటూ కోపంగా వెళ్ళిపోయింది సీత. వినోద్ కూడా సీతని ఆపే ప్రయత్నం చేయకుండా సీత మీద కోపంతో అలానే నిలుచున్నాడు. అలా ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ దూరాన్ని పగగా మార్చడానికి కొంతమంది అబ్బాయిలు వినోద్ పక్కకి చేరారు. ఇప్పటి నుండో సీత మీద కన్నేసిన ముగ్గురు అబ్బాయిలు ఇప్పుడు వినోద్ పక్కకు చేరి వినోద్ మనసులో విషం నింపడం మొదలుపెట్టారు. వినోద్ కూడా వారి మాటలు విని సీత మీద పగ పెంచుకున్నాడు. వినోద్ అలాంటి వారితో కలిసి ఉండడం భరించలేని సీత కూడా వినోద్కి పూర్తిగా దూరమైంది. శత్రువులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే వినోద్ ఇంకో అమ్మాయికి దగ్గరవ్వడం, సీతకి మరొక అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరగడం కూడా అయిపోయాయి. కాలేజీ అయిపోయిన కొన్ని నెలల తర్వాత పెళ్లికి కూడా ఇంకా 1 సంవత్సరం సమయం ఉండడంతో ఏదైనా జాబ్ చేయాలనుకుని ప్రతిరోజు జాబ్ సెర్చ్ కోసం పట్నానికి వచ్చేది సీత. అలా ఒకరోజు ఇంటర్వ్యూ కోసం అని పట్నం వచ్చింది సీత. అభ్యర్థులు చాలామంది ఉండడంతో సమయం మించిపోయింది. ఒకవైపు తన ఊరికి వెళ్లాల్సిన చివరి బస్సు వెళ్ళిపోతుందేమో అన్న టెన్షన్, మరోవైపు ఉద్యోగం వస్తుందో రాదో అన్న టెన్షన్. కానీ చివరి వరకు వేచి చూసిన సీత శుభవార్తతో బయటికి వచ్చింది. రేపే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని చెప్పడంతో తెగ ఆనందపడిపోయింది సీత. కానీ తను వెళ్లాల్సిన బస్ అప్పటికే వెళ్ళిపోవడంతో బస్ స్టాప్ వద్ద ఒంటరిగా ఆలోచిస్తూ నిల్చుంది. ఎవరైనా స్నేహితులకి ఫోన్ చేద్దామా అని ఆలోచిస్తూ ఒంటరిగా నిల్చున్న సీతను చూసి వినోద్కి ఫోన్ చేశారు సీత మీద కన్నేసిన ఆ ముగ్గురు. రేయ్ వినోద్, సీత ఇక్కడ ఒంటరిగా నిల్చుందిరా, నువ్వు అర్జెంటుగా కార్ తీసుకుని ఇక్కడికి వచ్చేయి అంటూ సీతకు కనిపించకుండా చాటుగా నుంచుని వినోద్కి ఫోన్ చేశాడు ఆ ముగ్గురిలో ఒకడు. అంతలోనే కార్ తీసుకుని వేగంగా వచ్చి బస్ స్టాప్ వద్ద ఆపాడు వినోద్. కార్ డోర్ తీసి, ఏంటి సీతా మహాలక్ష్మి గారు, ఇంత రాత్రి వరకు మీకు ఇక్కడేం పని అంటూ కార్ దిగాడు వినోద్. నీకు అనవసరం అంటూ ముఖం తిప్పుకుంది సీత. అయ్యో, మీరు ఇంకా మారలేదా? ఇప్పుడు మనవి వేరు జీవితాలు. మీరు ఇప్పుడు నాకు సాయం కోసం వేచి చూస్తున్న ఒక అమ్మాయి మాత్రమే. మరి మీ మనసులో ఏమైనా ఉందా? మీలాంటి గొప్ప వ్యక్తుల సాయం మాకు వద్దు సార్. చూడు సీత, జరిగిన గతం నేనిప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నా కోసం ఒక అమ్మాయి ఉంది. అలాగే నీకు మరొక అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు నేను నీకు కేవలం సాయం చేయడానికి మాత్రమే వచ్చాను. నీకు నా మీద నమ్మకం ఉంటే వచ్చే కారెక్కు, లేకపోతే నేను ఎవరో తెలియదు అనుకుంటే ఆ మాట నా ముఖం మీదే చెప్పు సీత అని అన్నాడు వినోద్. ఆ మాటలు విన్న సీత కాసేపు ఆలోచించి వినోద్ మీద ఉన్న నమ్మకంతో వెళ్ళి కారెక్కింది. థ్యాంక్ యూ సీత అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు వినోద్. కొంచెం దూరం వెళ్ళగానే ఏదో రిపేర్ వచ్చినట్టు ఆపాడు వినోద్. అంతలోనే మరో కారులో వచ్చిన ఆ ముగ్గురు కిందికి దిగి సీతని బలవంతంగా తమ కారులోకి లాక్కెళ్లారు. వినోద్ కూడా తన కార్ని లాక్ చేసి వారితో పాటు కారెక్కాడు. ఒకరు కార్ డ్రైవ్ చేస్తుండగా మిగతా ఇద్దరు సీత కాళ్ళు చేతులు బంధించారు. సీత గట్టిగా కేకలు వేస్తుండడంతో సీత నోటిని గుడ్డతో కట్టేశాడు వినోద్. కారులోని బలవంతంగా సీత బట్టలు తీసేసి సీత మీద మృగంలా పడ్డాడు. భరించలోని నొప్పిని, ఆ బాధని కన్నీటి రూపంలో బయటికి తెస్తుంది సీత. కానీ ఏమాత్రం కనుకరించని ఆ మృగాలు ఒకరి తర్వాత మరొకరు కారులోనే సీత మీద అత్యంత ఘోరంగా అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా సీతని ఒక బంగ్లా వద్దకు తీసుకెళ్లి అక్కడ మంచానికి నగ్నంగా కట్టిపడేసి మద్యం తాగుతూ సీత మీద అత్యాచారం చేస్తూ సెల్ ఫోన్లో వీడియోలు తీశారు ఆ దుండగులు. అరే, దీన్ని ప్రాణాలతో వదిలేస్తే మన ప్రాణానికే ప్రమాదం. వెళ్ళి కారులో ఉన్న పెట్రోల్ క్యాన్ తీసుకురా అంటూ వినోద్ని కోరారు ఆ ముగ్గురు. వాళ్ళు చెప్పినట్టుగానే వెళ్ళి పెట్రోల్ క్యాన్ తీసుకువచ్చాడు వినోద్. వినోద్ చేతిలో ఉన్న పెట్రోల్ క్యాన్ చూడగానే ప్రాణభయంతో వణికిపోయింది సీత. తన కాళ్ళు చేతులకున్న కట్లు విప్పేసి, నోట్లో గుడ్డ తీసేయండిరా, దాన్ని చివరి కోరిక ఏంటో అడుగుదాం అంటూ పక్కనోడికి చెప్పాడు వినోద్. తన కట్లు విప్పేసి నోట్లో ఉన్న గుడ్డ తీయగానే ఒక్కసారిగా ఏడుస్తూ వినోద్ కాళ్ళ మీద పడింది సీత. నన్ను చంపకండి, ఈ విషయం నేను ఎవరికీ చెప్పను, నన్ను ప్రాణాలతో వదిలేయండి, నేను చచ్చిపోతే అమ్మా నాన్నలు తట్టుకోలేరు అంటూ ఆ నలుగురి కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తుంది. మనం పోలీసుల నుండి తప్పించుకోలేము, దీన్ని వదిలేయండిరా అని చెప్పాడు ఆ నలుగురిలో ఒకడు.
ఇది మనల్ని మోసం చేసి ఈ విషయం ఎవరికైనా చెప్తే ఎలా అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు వినోద్. ఒసే సీత, ఈ విషయం ఎవరికైనా చెప్పావనుకో, ఇప్పుడు తీసిన వీడియో నెట్లో పెడతాము. ఆ తర్వాత ఇక్కడ జరిగిందంతా ప్రపంచం చూస్తుంది. అది చూసి మీ కుటుంబం తట్టుకోగలదా అంటూ సీతని బెదిరించారు ఆ నలుగురు. లేదు, నేనెవరికీ చెప్పను. రేపటి నుండి నా అంతటా నేను జాబ్ చూసుకొని బ్రతుకుతాను. ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పను. దయచేసి నన్ను ప్రాణాలతో వదిలేయండి అంటూ చేతులు జోడించి వేడుకుంది సీత. సీత మాటల్ని నమ్మిన ఆ నలుగురు ఆమెని ప్రాణాలతో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ క్షణం తనని అన్యాయం చేసిన నలుగురి మీద పగ తీర్చుకోవడానికి సీత సింగిల్ సీతగా మారింది. తన మీద జరిగిన అత్యాచార సంఘటనని తన మనసులోనే దాచుకొని పట్నంలో రూమ్ అద్దెకు తీసుకుని ఉద్యోగం చేస్తూ ఆ నలుగురి మీద పగ తీర్చుకోవడానికి ప్రణాళిక చేస్తుంది సీత. తాము చేసిన తప్పుని సీత బయట పెట్టకపోవడంతో ఎంతో ఆనందంగా కాలాన్ని గడుపుతున్నారు ఆ దుర్మార్గులు. అలా కొన్ని రోజులు గడిచాయి. వినోద్ మరియు మిగతా ముగ్గురు కలిసి బార్లో మద్యం చేపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే వినోద్కి సీత నుండి ఫోన్ వచ్చింది. మన సీత ఫోన్ చేస్తుందిరా అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు వినోద్. హే సీత, ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేశావు? నీకు ఇప్పుడు గుర్తొచ్చానా అంటూ మద్యం మత్తులో తూలుతూ మాట్లాడుతున్నాడు వినోద్. వినోద్, ఈరోజు నేను మొదటి జీతం తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ మీతో పంచుకుందామని ఫోన్ చేశాను అని అంది సీత. హో, కంగ్రాట్స్ సీతా డార్లింగ్. మరి మాకు పార్టీ ఇవ్వవా? అది చెప్పాలని ఫోన్ చేశాను. నేను ఇక్కడే రూమ్ తీసుకుని సింగిల్గా ఉన్నాను. నువ్వు త్వరగా వచ్చేయి వినోద్. హే సీత, పార్టీకి నా ఫ్రెండ్స్ని కూడా తీసుకురానా? సరే, నీ ఇష్టం వినోద్, త్వరగా వచ్చేయండి అందరూ అంటూ ఫోన్ పెట్టేసింది సీత. రేయ్, మన ముద్దుల సీత మనకి పార్టీ ఇస్తుంది. ఇక ఈరోజు నైట్ అంతా మనకి పండగే అంటూ మద్యం మత్తులో మునిగిపోయి సీత మాటలు గుడ్డిగా నమ్మేశారు ఆ నలుగురు. ఫుల్గా తాగేసి సీత రూమ్ వద్దకి చేరుకున్నారు వినోద్ మరియు మిగతా వాళ్ళు. రండి రండి అంటూ డోర్ ఓపెన్ చేసింది సీత. సీతా డార్లింగ్, ఎలా ఉన్నావు అంటూ రూమ్లోకి వచ్చారు ఆ నలుగురు. ఏంటి, అప్పుడే తాగేసి వచ్చారా? నేను మీకోసం అని ఫుల్ బాటిల్స్ తెప్పించాను అంటూ మూతి ముడుచుకుంది సీత. నువ్వేం కంగారు పడొద్దు సీత, ఈ ప్రపంచంలో మా అంత పెద్ద తాగుబోతులు లేరు అంటూ మత్తులో ప్రగల్భాలు పలికారు. సరే సరే, మీరు త్వరగా తాగితే మనం మిగతా కార్యక్రమం మొదలు పెడదాం అంటూ సిగ్గుతో బ్రొటనవేలు నేలకు రాసింది సీత. అబ్బో, మా సీత మంచి ఊపులో ఉంది అంటూ సీత తెచ్చిన బాటిల్స్ ఓపెన్ చేసి మరో రౌండ్ వేయడానికి సిద్ధమయ్యారు. పక్కనే కూర్చొని వారిని చూస్తూ కళ్ళతో నిప్పులు చెరుగుతుంది సీత. కొద్దిసేపటి తర్వాత అందరూ పీకల దాకా తాగడంతో పూర్తిగా మత్తులోకి జారుకున్నారు. ఇన్ని రోజులు ఆ అవకాశం కోసమే ఎదురు చూసిన సీత ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన రూమ్లో ఉన్న ఒక ఇనుప రాడ్ తీసుకుని నలుగురి తలల మీద బలంగా కొట్టింది. పూర్తిగా మద్యం మత్తులో ఉండడంతో వారు ఏమాత్రం సీతని ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరు. అలా కొట్టగానే నలుగురు కింద పడిపోయారు. వెంటనే తను ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్ తీసుకుని నలుగురి మీద పోసి నిప్పంటించింది సీత. ఆ క్షణం మంటల్లో కాలిపోతున్న వారిని చూస్తూ గర్వంగా ఒక నవ్వు నవ్వింది సింగిల్ సీత. అలా నన్ను ఒంటరిని చేసి నా మీద అత్యాచారం చేసిన నలుగురిని ఒంటరిగానే చంపి సింగిల్ సీతగా ఈ జైలు గోడల మధ్య కూర్చున్నాను అంటూ తన గతాన్ని వివరించింది సీత. నిజంగా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది చెల్లి. ఈ సమాజంలో ప్రతి అమ్మాయి నీలాగే ఆలోచిస్తే ఆడదాని వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు ఈ మగమృగాలు అంటూ సీతని హత్తుకుంది దేవి. సీత కూడా ఆపుకోని కన్నీటిని ఆమెతో పంచుకొని మరుసటి రోజు కోర్టులో జరగబోయే విచారానికి సిద్ధమయ్యింది. మరుసటి రోజు హైకోర్టు ప్రాంగణంలో నలుగురు మగాలని చంపిన సింగిల్ సీత కేసు నేడు విచారణ అంటూ టీవీలో పదే పదే చూపిస్తుండడంతో సీత కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అన్న ఆసక్తితో రాష్ట్రం మొత్తం వేచి చూస్తుంది. సీతని తీసుకుని వచ్చి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు మరియు న్యాయవాదులు. సీత వాదన వినడానికి ఆమెని కోర్టు బోనులోకి రావాల్సిందిగా కోరారు జడ్జి గారు. జడ్జి గారి ఆదేశాల ప్రకారం బోనులోకి వెళ్ళి నిల్చుంది సీత.
సీతా మహాలక్ష్మి అలియా సింగిల్ సీత అనబడి నువ్వు నలుగురు మగాళ్ళ మీద పెట్రోల్ పోసి చంపావు అనేది నీ మీద ఉన్న అభియోగం. మరి దాని గురించి నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా సీత అంటూ సీతని ప్రశ్నించాడు జడ్జి. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నేనే నలుగురిని చంపాను. వారిని చంపడానికి గల కారణానికన్నా ముందు అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను సార్. చదువు పూర్తి చేసుకున్న ఒక అమ్మాయి ఉద్యోగం కోసం అని పట్నం వచ్చింది. ఇంటర్వ్యూ లేట్ అవ్వడంతో తను వెళ్లాల్సిన చివరి బస్సు వెళ్ళిపోయింది. బస్టాప్లో ఒంటరిగా నిల్చున్న ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి సాయం పేరుతో తన వెంట తీసుకెళ్లాడు ఆమె స్నేహితుడు. కానీ ఆ స్నేహితుడే ఆమె పాలిట కాలయముడు. ముగ్గురు రాక్షసులతో కలిసి ఆ అమ్మాయి మీద క్రూరంగా అత్యాచారం చేశాడు సార్. ఆ అమ్మాయిని నగ్నంగా ఒక మంచానికి కట్టేసి ఒక రాత్రంతా ఆమెకు నరకం చూపించారు సార్. ఆ మృగాలు చివరికి ఆమె ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడడంతో తనకి ప్రాణభిక్ష పెట్టమని ఆ నలుగురి కాళ్ళ మీద పడి ఏడ్చింది ఆ అమ్మాయి. ఆ క్షణం తన ప్రాణాలు రక్షించుకున్న ఆ అబల సబలగా మారి ఆ నలుగురిని చంపి కాల్చి బూడిద చేసింది సార్ అంటూ సీత చెప్పిన మాటలు వినగానే ఒక్కసారిగా స్తంభించిపోయారు అక్కడున్న వారందరూ. ఏంటి సార్ అలా చూస్తున్నారు మీరు? మీరు విన్నది నిజమే. ఆ నలుగురి చేతిలో అత్యాచారం చేయబడింది ఈ సీతే సార్. కావాలంటే నా దగ్గర వాళ్ళు తీసిన వీడియోలు కూడా ఉన్నాయి సార్. అలాగే ఆ రాక్షసులను మట్టుపెట్టింది కూడా ఈ సింగిల్ సీతే సార్. నాకు నరకం చూపించి అత్యంత క్రూరంగా నా మీద అత్యాచారం చేసిన ఆ నలుగురి కాళ్ళ మీద నేను ఎందుకు పడ్డానో తెలుసా సార్? మీ మీద నమ్మకం లేకనే. నేను వారి చేతిలో చచ్చిపోతే నాకు న్యాయం జరగదని నేను వాళ్ళ కాళ్ళ మీద పడ్డాను. మీరు వాళ్ళని శిక్షించలేరని నేను వాళ్ళని శిక్షించాను. శిక్ష గురించి పక్కన పెడితే అసలు నా చావు బయటికి వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే ఈ దేశంలో గంటకు 4 అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు అంటే రోజుకి ఎన్ని జరుగుతున్నాయి? ఒక సంవత్సరానికి ఎన్ని జరుగుతున్నాయి? కానీ అందులో ఎన్ని వెలుగులోకి వస్తున్నాయి సార్? ఎక్కడో దేశ రాజధాని అయిన ఢిల్లీలో జరిగితేనో లేక రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో జరిగితేనో మనం స్పందిస్తున్నాం సార్. కానీ వెలుగులోకి రాని అత్యాచారాల పరిస్థితి ఏంటి సార్? కొన్ని అత్యాచారాలు వెలుగులోకి వచ్చినా కూడా ఈ సభ్య సమాజం వాటి మీద పోరాటం చేయదు సార్. ఎందుకంటే అత్యాచారం చేయబడిన అమ్మాయి అందంగా ఉండాలి. అప్పుడు ఆ అమ్మాయి ఫోటోని పెట్టుకొని ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ పెట్టి నిరసన తెలుపుతారు మన జనాలు. వాళ్ళు చేసే పోరాటాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ అదే పోరాటం ప్రతి అమ్మాయి కోసం జరగాలి. అత్యాచారాలకు గురవుతున్న ప్రతి అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ సమాజం పోరాడాలి. కానీ చావులో కూడా అందం చూసే ఈ సమాజం మీద నమ్మకం లేకనే సార్ నేను ఇలా చేశాను. కేవలం ఒక అమ్మాయి కోసం మీరు పోరాటం చేస్తుంటే అత్యాచారం చేయబడి ప్రాణాలు కోల్పోయిన మిగతా అమ్మాయిల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మా కూతురి కోసం ఈ పోరాటాలు ఎందుకు జరగడం లేదు? మా కూతురు చేసిన తప్పేంటి అంటూ ఆ తల్లిదండ్రుల గుండెలు తల్లడిల్లిపోవా? నేను కోరుకునేది ఒక్కటే సార్, అమ్మాయి అందంగా ఉంటేనో లేక ఆ సంఘటన రాజధానుల్లో జరిగితేనో స్పందించడం కాదు. ఒక అమ్మాయికి ఏ మూల అన్యాయం జరిగినా మనం పోరాడాలి. గత సంవత్సరంలో 32,000 అత్యాచారాలు జరిగాయి. కానీ మనకి తీరిక దొరికిన సమయంలో 1-2 సంఘటనల మీద పోరాటం చేస్తున్నాము సార్. జరగాల్సింది అది కాదు. మనం ఆ 32,000 అత్యాచారాల మీద పోరాటం చేయాలి. పల్లె నుండి పట్నం దాకా, గల్లీ నుండి ఢిల్లీ దాకా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఎక్కడ ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా మనం ఆ అమ్మాయి కుటుంబానికి అండగా ఉండి పోరాటం చేయాలి సార్. ప్రతి ఒక్క అమ్మాయికి న్యాయం జరగాలి అంటూ బోరున ఏడుస్తూ కోర్టు బోనులోనే కుంగిపోయింది సీత. సీత మాటలు విన్న అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ క్షణం జడ్జి ఇచ్చిన తీర్పు, చూడమ్మా సీత, నువ్వు చేసిన పని చట్టరీత్యా నేరం. కానీ నేటి నుండి నేను ఆ చట్టంలోనే మార్పు తెచ్చేలా పోరాడతాను. నీకే కాదు, ఇప్పటి నుండి ఏ అమ్మాయి అయినా సరే తన మీద అత్యాచారం చేసిన నిందితులను ఆమె చంపితే దాన్ని ఆమె ఆత్మరక్షణగా పరిగణించి ఆమె మీద ఎటువంటి కేసులు లేకుండా చేస్తాము. ఒకవేళ అత్యాచారం చేయబడిన అమ్మాయి చనిపోతే నిందితులని ఆమె తల్లిదండ్రుల చేత్తోనే శిక్షిస్తాము. అన్యాయం జరిగిన ప్రతి అమ్మాయికి న్యాయం జరిగేలా చూస్తాము అంటూ జడ్జి చెప్పిన మాటలు వినగానే 2 చేతులు జోడించి జడ్జికి కృతజ్ఞతలు తెలిపింది సీత. ఒక్కసారి
ఒక్కసారిగా కోర్టు ప్రాంగణం అంతా హర్షధ్వానాలతో మారుమోగింది. అక్కడి నుండి సీత తన జీవితంలో జరిగిన అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదని ఒంటరి ఆడపిల్లలకి తన వంతు సాయం చేస్తూ వాళ్ళకి అండగా నిలబడింది సీత. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ స్టోరీ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.